అందరికీ నమస్కారం. ధర్మాని కోసం ధ్యానంలోకి. సింహరాశి వారి జీవితం మారబోతోంది. జూలై 23 నుంచి 25 వరకు దేవతల అనుగ్రహం మీ వైపు తిరగబోతుంది. ఇంకా మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరియు ఈ ప్రత్యేక రోజుల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండి, చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మొదటగా గ్రహస్థితి మరియు అనుకూలతల గురించి తెలుసుకుందాం. ఈ 3 రోజులలో చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడం వలన మీలో ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యుడు మరియు బుధుడు బలమైన స్థానాల్లో ఉండడం వల్ల మీ నిర్ణయాలు విజయవంతమవుతాయి. ఇక ఆర్థికంగా బలపడే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపార అవకాశాల గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, మంచి లాభాలు కూడా వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా మీ నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇక కుటుంబ సంబంధాలు మరియు శుభ పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఉన్నవారికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్య సూచనలు చూద్దామండి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేవు, కానీ మానసికంగా కొంచెం ఒత్తిడి అనిపించవచ్చు. ఒకసారి గబగబా నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ప్రభాత కాలంలో సూర్య నమస్కారాలు లేదా శివారాధన చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఇక శుభ సూచనలు మరియు పరిహారాలు ఏమి చేయాలి అంటే, ఈ 3 రోజులలో మీరు ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. నంది లేదా గోమాతకు ఆహారం పెట్టడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతారు. శివాలయంలో అభిషేకం చేయడం వల్ల మీకు దేవుని అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుంది. ఈ 3 రోజులు సింహరాశి వారికి అదృష్టం కలకలలాడుతుంది. మీ జీవితం ముందుకు సరిపోతుందనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష్య అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధర్మ మార్గంలో జ్యోతిష్యంతో జ్ఞానం. మీరు ఏ రాశి వారికి చెందినవారో కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.